సీమ పాయలాకు. ఇది వచ్చేసరికి చిన్న పాయలాకు అంటారు, గలిజవేరు అంటారు, రకరకాల దీని నామాలు. ఇది ఆకుకూరగాను, ఈగురు కూరగాను, పులుసు కూరగాను మనకి ఏది వీలైనతే అది దాన్ని చేసుకోవచ్చు. దీన్ని తినటం వల్ల ఫ్రీ మోషను, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇది మనం కలుపుగడ్డి అని పారేది సోదరులారా. చాలా మంచి మెడిసినల్ వాల్యూ గల ఆకుకూర. మామూలుగా మేము మా పల్లెటూరులో పాయలాకు, సన్నపాయలాకు అంటాం. దీనికి సాగు ఉండదు. గనుపుకి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఎక్కువైనప్పుడు దోచి డొంకల మీద పోతాం. సేలలో అయితే మళ్ళీ ఈగులు పెడుతుంది అని. కాబట్టి మీరు అలా పారేయద్దు. మీరు తప్పకుండా కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సోదరులారా, దీన్ని పాయలాకు అంటారు, గలిజవేరు అంటారు, మొద్దు పాయలాకు అంటారు, పొట్టు పాయలాకు అంటారు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పిలుచుకుంటారు. కానీ దీనికి చావు అనేది తెలియదు. ఈ ఆకుకి ఏర్పడుతుంది. దీన్ని మనం కనుక పప్పులో కానీ, పులుసు కూర కానీ, ఫ్రైగా కానీ చేసుకుని తిన్నట్లయితే ఏదైనా హెల్త్ ఇష్యూలు ఆరోగ్యకరంగా ఫ్రీ మోషన్ అవ్వటానికైతే నెంబర్ 1 ఇది. మనిషిలో ఉన్న ఓవర్ హీట్ని తగ్గించడానికైతే ఇది దోహదపడుతుంది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అలాంటి ఏరియాల్లో చక్కగా దీన్ని వాళ్ళు ఆకుకూరగా డైలీ కూర కింద వాడుకుంటూ ఉంటారు. మనం ఎందుకు తినకూడదు అనే ఆలోచనతో మేము వాడుకుంటున్నాం. ఇది ఇట్లా దీని ఫలితాలను అయితే మేము రుచి చూసాం. చాలా చక్కగా మంచిగా ఉంటుంది. దీన్ని నేను కావాలని చెప్పి మా కుండీలలో పెంచుకుంటున్నాను. ఆకుకూర కింద వాడుకుంటాం. వారంలో 2 సార్లు తింటాం. ఇది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఫ్రీ మోషన్కి మెయిన్ పాయింట్ ఇది. ఇలా శుభ్రంగా నీళ్ళలో కడిగి మనం చక్కగా ఫ్రైగా చేసుకోవచ్చు, పప్పుగా చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు. ఎలాగైనా ఇది మనం కడుపులో పోవడం ముఖ్యం. ఇంకా తప్పకుండా మీరు కూడా వీలైన ప్రతి ఒక్కరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వెరీ టేస్టీ.